కని విని ఎరుగునటువంటి ఒక గొప్ప చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి విద్య అందాలి అనేటువంటి రాజన్న మాటల్ని ముందుకు తీసుకెళ్తూ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్స్ లో ఇంకొక చరిత్ర ఏంటో చెప్పనా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఐక్యరాజ్య సమితిలో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఇంప్రెషన్ ని గెయిన్ చేయడం, వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఫోటోలు తీసుకోవడం. దిస్ ఇస్ కాల్డ్ హిస్టరీ. నారా లోకేష్ గారు, ఇది సక్సెస్ అంటే. కానీ మీరు మీ హయాంలో గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ ఎంతలా పడిపోయాయి నిన్న అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు కదా. మళ్ళీ దానికి కూడా మీరేమంటారు, జనగణన తగ్గిపోయింది కాబట్టి అడ్మిషన్స్ పడిపోయాయంట. ఎంత చక్కగా కవర్ చేసుకుంటారండి అసలు మీరు. మీకు పనిచేయడం చేతకాక, మీరు ఆ శాఖను సరిగ్గా పట్టించుకోక, మీరు కనీసం పిల్లలు తినే అన్నాన్ని కూడా సరిగ్గా పెట్టలేక, పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు బాబాయ్ మాకొద్దు గవర్నమెంట్ స్కూల్ అని కూటమి ప్రభుత్వంలో పారిపోతుంటే దాన్ని కూడా మీరు ఎంత చక్కగా కవర్ చేసుకోవాలో అంత చక్కగా కవర్ చేసుకున్నారు నిన్నటి అసెంబ్లీలో. అక్కడికి ఐక్యరాజ్య సమితికి పిల్లలు వెళ్ళారు అంటే గొప్ప కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఆ పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేసిన టీచర్స్, ఆ టీచర్స్ అలా ట్రైన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ శాఖ మంత్రి, అసలు ఆ విద్యారంగంలో అంత రిఫార్మ్స్ తీసుకురావాలని ఆలోచించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రాసెస్, ఇది సక్సెస్. కానీ మీ హయాంలో ఎంత ట్రోల్ చేశారండి ఆ అమ్మాయి, మన బెండపూడి మేఘనాని. లోకేష్ గారు, మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్. మీరు మేఘన మాట్లాడినట్టు ఆ యాక్సెంట్ మీరు మాట్లాడగలరా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ యూ. మీరు మాట్లాడగలరా? ఎంత చక్కగా, ఎంత ఫ్లూయెంట్ గా, ఎంత డీటెయిల్డ్ గా, ఎంత అర్థమయ్యేలా, ఎంత వినసొంపుగా ఆ రోజు మేఘన మాట్లాడుతుంటే దాన్ని చూసి కన్ను కుట్టి మీరు ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన విధానం ఎంత దారుణం అండి. ఆ రోజు, ఈ రోజు మీ విద్యాశాఖ మంత్రి మీరున్నారు కదా ప్రెసెంట్, మీ గవర్నమెంట్ లో చూపించండి ఒకళ్ళని. అసలు ముందు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి చూద్దాం. నిన్న మొన్న మీరు ఇచ్చిన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లాగే ఉంటుంది అది కూడా. ఒక రిఫార్మ్ ని తీసుకురావడం చేత కాదు, ఉన్న శాఖలో పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం చేత కాదు, స్కూల్స్ ని సరిగ్గా చూసుకోవడం చేత కాదు. మీ శాఖ గురించి ప్రశ్నలు అడుగుతుంటే వేరే శాఖ మంత్రులు వచ్చి ఆన్సర్లు ఇస్తారు. మీ శాఖ గురించి మీరు మాట్లాడరు, పక్క శాఖల గురించి అన్నిటి గురించి మీరు మాట్లాడతారు. ఏంటో ఈ కన్ఫ్యూజన్ ఫస్ట్ మీరు క్లారిఫై చేసుకోండి. ఏ శాఖ ఎవరిది, ఏ శాఖ ఎవరు చూసుకోవాలి అనేది ముందు మీరు క్లారిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేస్తే బాగుంటుంది. అందుకే చెప్తున్నాం మేము, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తారాస్థాయిలో నిలబెడితే దాన్ని అధపాతాళాన్ని తొక్కేసిన ఘనత కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది. దానికి కారకులు ఆ శాఖ మంత్రిగా ఉన్న పేపర్ లీకేజ్ శ్రీ నారా లోకేష్ గారు. ఎస్, యు ఆర్ అ ఫెయిల్డ్ మినిస్టర్. మీరు ఫెయిల్ అయ్యారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, మీ శాఖకు సంబంధించిన చాలా విషయాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. దేనికి మీ దగ్గర సమాధానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఏదో సామెత చెప్తారు చూసారా, తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు, ఎదురుపడితే ఎక్కడ ఆన్సర్ చేయాలో అని తప్పించుకు తిరగడం అనమాట. ఇక్కడ అడిగితే అక్కడ, అక్కడ అడిగితే ఇక్కడ అని మాటలు మార్చి తప్పించుకుని తిరగడం బాగా అలవాటు చేసుకున్నారు. ఎందుకు? మీ దగ్గర సమాధానం లేక, మీకు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక. మీ శాఖలో ఈ రోజున ప్రాణం కోల్పోయిన అరుణ్ తేజ్ది ఇటీవల జరిగినటువంటి సంఘటన అయితే, అంతకు ముందు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి చాలా జరిగాయి. అప్పుడు హోంమంత్రి గారు కూడా వెళ్లారు కదా, భోజనం చేస్తున్నప్పుడు తల వెంట్రుక, బొద్దింక మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు అప్పుడే మొదలవ్వాల్సింది కాక్రోచ్ మూవ్మెంట్ ఏపీలో. నిజంగా మీ శాఖని ఇప్పటికైనా సరిగ్గా పట్టించుకుని దయచేసి ఇంక ఏ తల్లిదండ్రులకి కూడా కడుపు కోతను పెట్టద్దు. దయచేసి ప్లీజ్.
చాలు. ఇప్పటి వరకు మీరు మీ వల్ల పోయిన ప్రాణాలు చాలు, మీ వల్ల ఏడ్చిన తల్లిదండ్రులు చాలు, వాళ్ళు కార్చిన కన్నీళ్లు చాలు. ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇది ఇప్పుడే కాదు, మన 2014, 2019 గవర్నమెంట్లో కూడా అప్పుడు మీరు కాదులేండి విద్యాశాఖ మంత్రి గాని, బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అధ్వానంగా ఉండేవి. అధ్వానంగా. కనీసం మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.